హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆగ్రా అయితే వచ్చేసాము. ఆగ్రా వచ్చాక వెంటనే రూమ్ తీసుకున్నాము. మేము వచ్చేసరికి అర్ధరాత్రి 12:30 అయింది. సో నాన్ ఏసీ అయితే 1000 అన్నాడు, ఏసీ అయితే 1500 అన్నాడు. 2 డేస్కి మాట్లాడితే 3000 అన్నాడు, కానీ 2200కి ఇచ్చేసాడు. సో మనకైతే రూమ్ దొరికేసింది. చాలా బాగుంది. మనం వెంటనే ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి చక్కర్లు కొట్టేద్దాం రండి. మేమైతే ఆగ్రాలో ఒక రూమ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత బయటకు వచ్చాక వీధుల్లో అయితే ఇలా ఉందండి రోడ్డు. ఆగ్రా క్యాంట్ బాగుంది కదా, ఓల్డ్ బ్రిడ్జెస్, నాటి ఈస్టర్ వెళ్తే ఇలాగే ఉంటాయి. ఇది మన తాజ్మహల్ చుట్టూ ఉన్న ప్రహారీ అండి. చాలా పెద్ద పెద్ద భారీ గోడలు అయితే ఉన్నాయి. రాజులు కట్టడాలన్నీ ఇలాగే ఉంటాయండి. తాజ్మహల్ మెట్రో స్టేషన్ ఇది. అంటే మనకి మెట్రో ఉందని అర్థం. మీకోసం చూపించాను ఇది. చూడండి, తాజ్మహల్ 500 మీటర్స్ ఉంది. అలాగే షాజహాన్ గార్డెన్ 100 మీటర్స్. చూడండి, అక్కడ టూరిస్ట్ గైడ్ ఫెసిలిటీ ఉంది కదా. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే అది ఏంటి పరిస్థితి, ఆ వెహికల్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అది కనుక్కొని వెళ్తున్నాం. ఆ వెహికల్ వచ్చేసి మనకు పర్ హెడ్ అయితే 25 రూపీస్ చార్జ్ చేస్తుంటారు ఇక్కడ. మనం అయితే ఇప్పుడు తాజ్మహల్కి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాం. బుకింగ్ కౌంటర్ ఖాళీగానే ఉంది అమ్మయ్య, కానీ అక్కడ మాత్రం చాలా పెద్ద లైన్ ఉంది. చూపిస్తున్నాయి. 2 టికెట్లు అయితే టోకెన్స్ ఇవ్వలేదు, దాంతోపాటు ఇవి కూడా ఇచ్చాడు. తాజ్మహల్ ఎంటర్ అయ్యే ముందు అయితే లెఫ్ట్ సైడ్లో అయితే తాజ్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. కాస్ట్ అయితే ఎక్కువ. టికెట్లు సాధించాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక 1/2 కిలోమీటర్ వరకు అలాగా లైన్ అయితే ఉందండి. క్యూ చివరికి వెళ్ళేసరికి 1/2 అవర్ అయితే పట్టింది. మీరైతే తాజ్మహల్కి వెళ్తే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోండి. 6 o'clock స్టార్ట్ అయిపోద్ది. దేవుడి గుడిలో మనం దర్శనంకి వెళ్ళినప్పుడు క్యూ అయితే ఎలా ఉంటుందో అలాగే వంక టింకర్లుగా అయితే ఉందండి. అందుకే 1/2 అవర్ అయితే పట్టింది. యాక్చువల్లీ ఒక 10 అడుగులు వేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ దానివల్ల టైం అయితే పట్టింది. తాజ్మహల్ చూపించే ముందు అసలు హిస్టరీ అంటే మీకు చెప్తాను. అసలు తాజ్మహల్ అసలు పేరేంటో మీకు తెలుసా? ఎవరికి తెలియని నిజం మీకు ఒకటి చెప్తాను, వినండి. ప్రపంచంలోని 7 వింతల్లో తాజ్మహల్ ఒకటండి. అది యూపీ ఉత్తరప్రదేశ్లో ఆగ్రా దగ్గర ఉంది. ఇది ప్రేమకు చిహ్నంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యొక్క లాస్ట్ భార్య పేరు ముంతాజ్ బేగం జ్ఞాపకార్థంగా ఇది పాలరాయితో అయితే నిర్మించాడు. ప్రతి ఏటా ఇక్కడ చూడడానికి లక్షల మంది, కోట్ల మంది మన దేశం నుంచి కాకుండా వేరే వేరే దేశాల నుంచి అయితే వస్తుంటారు. ఎంట్రన్స్ షాజహాన్ కట్టిన కోట శ్మశాన వాటిక. దానికి ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. ఈ అమ్మ డబ్బులే డబ్బులు ఖర్చు పెట్టి పైకి వెళ్ళాలి. బాగుంది కదా, మనం చూడడానికి చెప్పుకోవడానికి అంతే. అది ఆవిడ కూడా ఇంత ఖర్చు పెట్టాము అనుకున్నాం. ఇప్పుడే తాజ్మహల్ లోపలికి అయితే వచ్చాం. అదిగో ప్రేమకు చిహ్నం ఏమంది ఇక్కడ. దీనికి నువ్వే సాక్షి. నా ముందున్న అమ్మాయి నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను 3 లెక్క పెట్టే లోపు పరిగెత్తుకొచ్చి నన్ను కౌగిలించుకోవాలి. 1632లో పర్షియన్, ఒట్టోమన్, ఇండియన్, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఈ తాజ్మహల్ నిర్మాణం అయితే ప్రారంభమైంది. 1648లో అయితే ఈ నిర్మాణం అయితే పూర్తయింది. వందలాది మంది కూలీలు రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన ఈ అందమైన కట్టడం వెనుక చాలా హిస్టరీ ఉంది.
బాగుంటుంది తాజ్మహల్. ఎండ అయితే బీభత్సంగా ఉంది, మంచి ఎండతో వచ్చాము. సూపర్ వ్యూ, ఎందుకంటే ఎండ ఫేస్ మీద పడుతుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ తాజ్మహల్ చూడగానే మా పవర్ స్టార్ గుర్తుకొచ్చాడు. ఏం సామాన్ అనుకుంటున్నారా? యాక్చువల్ లోపలికి వెళ్ళడానికి దొంగదారం ఉంది. ఇంతకుముందు తాజ్మహల్ విషయానికి వచ్చేసరికి తెల్లటి పాలరాయితో నిర్మించారు. ఈ తాజ్మహల్ను పూర్తిగా తెల్లటి రాజస్థానీ మక్రానా పాలరాయితో అయితే నిర్మించారు. తాజ్మహల్ లోపల ఎంటర్ అయిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ముంతాజ్ బేగం అలాగే షాజహాన్ సమాధులు రెండు కూడా పక్క పక్కన లోపలైతే ఉంటాయి. దీనికి సపరేట్గా 250 రూపాయలు టికెట్ అయితే ఉంటుందండి. ఈ ప్రధాన సమాధి అంటే 1648 సంవత్సరాల్లో ముంతాజ్ బేగం అలాగే షాజహాన్ యొక్క సమాధి పూర్తయింది. అలాగే చుట్టుపక్కల భవనాలు అలాగే ఉద్యానవనం మొత్తం కలిపి ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్ట్రా పట్టింది. ఢిల్లీలో మొఘళ్ళు పరిపాలించిన కొత్తలో హుమాయూన్ సమాధి నుంచి చాలా వరకు ఎరుపు ఇసుక రాయితో అయితే భవనాలన్నీ అలాగే కోటలన్నీ కట్టారు. కానీ షాజహాన్ మాత్రం తెల్ల పాలరాతితో కట్టడం అనేది స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత కొద్ది కాలానికి అతని కొడుకు ఔరంగజేబు షాజహాన్ను సామ్రాజ్యకారం నుంచి దూరం చేసి ఆగ్రా కోటకు దగ్గరలో ఉన్న గృహ నిర్బంధం చేశాడు. షాజహాన్ చనిపోయిన తర్వాత ఆయన భార్య శవం పక్కనే ఈ షాజహాన్ శవాన్ని కూడా ఔరంగజేబు పాతిపెట్టింది. బాలు మూవీ షూటింగ్ అయింది. 1857 భారత కాలంలో బ్రిటిష్ సైనికులు ప్రభుత్వ అధికారులు తాజ్మహల్ను చెడగొట్టారు. దాని గోడల నుంచి రత్న ఖనిజాలు వైడూర్యాలను దొంగిలించారు. 1908 తర్వాత కంప్లీట్గా బ్రిటిష్ వెళ్ళిపోయింది. ఇండియా డబ్బులు మొత్తం దబ్బేసి ఇక్కడ తాజ్మహల్ కట్టడం. ఇది సైడ్ వ్యూ, ఓవరాల్ సైడ్ వ్యూ బాగుంది కదా. ఇది అంటే ఓన్లీ నిజామీస్ కోసం అంట. ఇది ఓన్లీ నిజామీస్ కోసం అంటే ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. నిజాం సంస్థ ఇప్పుడు ఏం కూడా గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి, ప్రణయానికి నిలయం మనమై యుగ యుగ. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాము. ఇది ఏ గేట్ అనేది ముందు కరెక్ట్ చూపిస్తాను. మనం వచ్చిన గేట్ వేరే, ఎగ్జిట్ గేట్ వేరే. ఇది మనం వచ్చిన ఇన్ గేట్ కాదు, ఇది అవుట్ గేట్. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలా అయితే మన ఎగ్జిట్ గేట్ ఇది, ఇలా వెళ్ళాలి.